హాయ్ అండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఒకే కస్టమర్‌వి ఎక్కువ బ్లౌజులు ఉన్నప్పుడు ఇలా కట్ చేయండి. మేము షాపులలో వర్క్ ఎక్కువగా చేస్తామంటే ఇలాంటి టిప్స్ పాటిస్తామని కాబట్టే మాకు వర్క్ అనేది ఎక్కువగా అవుతుందనమాట. ఒకేసారి వేసి కట్ చేయడానికి భయమేమీ లేదు. మనం నీట్‌గా సెట్ చేసుకోవాలి క్లాత్‌ని ఎక్కడ హెచ్చు తగ్గు లేకుండా. అలాగే మీరు వీడియోకి లైక్ ఇచ్చేసేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తే నేను సారీ అండి నాకు పాయింట్స్ వస్తాయన్నమాట. వీడియో ఇంకొంచెం ముందుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. వ్యూస్ పడిపోయాయి కానీ అయినా నేను వదలననమాట. నేను మొండి ఏదైనా స్టార్ట్ చేశానంటే అలాగే పట్టుకుంటాను. చూడండి ఓపెన్ సెట్ ఉంది. జెయింటింగ్ నా వైపు ఉందనమాట. కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్‌గా కట్ చేసేసి 1/2 ఇంచ్ కుట్ల కోసం వేసేసాను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ ఉంది కదా, దాని బ్యాక్ పార్ట్ మిడిల్‌కి మర్చ్ చేసుకొని నడుము లూజ్ చెక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇక్కడ నెక్కుల వైపు క్లాత్ అనేది 3 సమానంగా ఉండాలన్నమాట. మీరు బిగినర్స్ అయితే పిన్ పెట్టేసుకోండి, బాగుంటుంది కట్ చేయడానికి. నేను కట్ చేస్తాను ఇంకా డైరెక్ట్‌గా. ఇంకా వచ్చేసి ఇక్కడ నడుము లూజ్ చెక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్. ఖర్చు తక్కువగా ఉంది కదా, ఖర్చు అనేది పెంచుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ యొక్క హైటు. అలాగే ఈ వీడియోలో మంచి పాయింట్స్ చెప్తానన్నమాట, టిప్స్ అస్సలు స్కిప్ చేయకండి. చూడండి బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు హైట్ చెక్ చేశాను ఈ విధంగా. మీరు గుడ్డిగా కళ్ళు మూసుకొని ఇలా కొలతలు తీసేసుకున్నా పర్వాలేదండి, బ్లౌజ్ సెట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతిదీ కొలతలు తీస్తాం మనం బ్లౌజ్ ప్రకారము. ఈజీగా మెథడ్ అనమాట, ఈజీ మెథడ్. చూడండి చంక దగ్గర ఇలా కింద నుంచి చంక టైట్ కుట్లు ఉంటాయి కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ పైకే మార్కింగ్ వేయండి. మనం మళ్ళీ చంక అతుక్కున్నప్పుడు దిగుతుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, మిడిల్కి మర్చ్ చేసుకొని నెక్ మార్కింగ్ ఇచ్చేసేయండి. చూడండి మెయిన్గా తీసుకోవాల్సిన కొలతలు అనమాట ఇవన్నీ బ్లౌజ్లోంచి. ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది చెస్ట్ లూజ్ అనమాట. ఫస్ట్ నుంచి చంక టైట్ కుట్టు వరకు క్రాస్గా చూసేయండి. కరెక్ట్ చెస్ట్ వచ్చేస్తుంది. బ్యాక్ సైడే చూసుకోవాలని ఏమీ లేదు. ఎలా చూసుకోవాలనేది మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. చూడండి నేనైతే ఇలాగే చూస్తాను. నాకు 8.5 ఇంచులు ఉంది, చూసారు కదా. ఇక్కడ 8.5 ఇంచులు ఇక్కడ పెట్టేసుకుంటున్నాను చూడండి. అంటే మనకి 34 ఇంచుల చెస్ట్ మార్కింగ్ దగ్గరకు ఒక లైన్ వేసేయాలి. 34 ఇంచుల చెస్ట్ ఉంది కదా అక్కడికి. ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ చెక్ చేసుకుంటున్నాను చూడండి. నడుము లూజ్ వచ్చేసి 8 ఇంచులు ఉంది, 1 ఇంచ్ డాట్కి. అంటే మనకి చెస్ట్కి నడుముకి 2 ఇంచెస్ మాత్రమే తేడా ఉందన్నమాట. ఇంక చూడండి చెస్ట్ దగ్గరికి ఇక్కడ ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. మీరైతే వీడియోకి లైక్ ఇవ్వండి. చూడండి లైక్స్ ఇస్తేనే కదా నాకు వీడియో చేయాలనిపిస్తుంది. ఇక్కడ చంకదింపు ఆల్రెడీ మార్కింగ్ ఇచ్చేసాం కానీ చూడండి ఈ సైజుకి నెక్ లూజ్ వచ్చేసి 2 ఇంచెస్ మాత్రమే పెడుతున్నాను నేను ఇక్కడ. చూడండి కింద వచ్చేసి 2.5, పైన వచ్చేసి 2 ఇంచులు ఇలా కట్ చేయండి. షోల్డర్ జారమన్నా జారదు ఇంకా. చూడండి ఇప్పుడు నెక్ రౌండ్ తిప్పుతున్నాను. మనం కస్టమర్ నెక్ బ్లౌజ్ డీప్ ఎంత ఉంది, మనం ఎంత పెట్టాలనేది చూసుకోవాలన్నమాట. ఇది నార్మల్ డీప్ సరిపోతుందన్నమాట. ఇంకా పైన 2 ఇంచెస్ పెట్టాం, కింద 2.5 ఇంచులు పెట్టాం, సరిపోతుంది. షోల్డర్ వచ్చేసి సైజ్కి ఎంత ఉంది అంత పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసేయండి. మనం షోల్డర్ హ్యాండ్ జాయింటింగ్ నెక్ పట్టి వేసిన తర్వాత కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ చంక దగ్గర 1.5 ఇంచులు పెట్టేసుకొని నీట్గా రౌండ్ తిప్పేసేయడమే ఈ విధంగా. పైనుంచి కొంచెం కొంచెంగా క్రాస్ చేసుకుంటూ పైన ఒక 1.5 ఇంచ్ అలా వదిలేసుకొని ఇలా క్రాస్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోవడమే. పెద్ద బ్రహ్మ విద్య ఏమీ కాదు. ప్రతిదీ కూడా మనం ప్రాక్టీస్ చేస్తే రానిదంటూ ఏదీ లేదనమాట. భయపడకుండా కట్ చేయడం నేర్చుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ రౌండ్ చెక్ చేస్తున్నాను చూడండి. ఎక్కడి నుంచి షోల్డర్ దగ్గర నుంచి చంక టైట్ కుట్టు వరకు నేను టేప్ ఎక్కడ పెట్టాను, కుట్టు క్యూతల వైపు పెట్టాను, ఖర్చు సైడ్ పెట్టాను. అదే విధంగా ఇక్కడ చూస్తాను చూడండి. అక్కడ కరెక్ట్గా వచ్చింది, మనకి ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది. మనకి 7.5 ఇంచుల ఆర్మ్ రౌండ్ రావాలి, వచ్చేసిందండి. ఇక్కడ నేను మళ్ళీ మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ టైట్ కుట్ల దగ్గరికి నీట్గా మార్కింగ్ ఇచ్చేసాను. కరెక్ట్గా వచ్చిందండి, మనకి సరిపోతుందన్నమాట. ఇలా చెక్ చేసుకోవాలి. చూసారు కదా 7.5కి కుట్టుంది, 7.5కి టైట్ కుట్టుందన్నమాట. ఇలా రావాలి. ఇలా చెక్ చేసుకుంటే ప్రతి బ్లౌజు ఏ సైజ్ అయినా అవ్వనివ్వండి మీకు పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇప్పుడు నీట్గా కట్ చేసుకోవడమే. మనకి ఎవరికైనా బ్యాక్ డాట్ ఎక్కడ ఉంటుంది, షోల్డర్కి ఎత్తురుగా ఉంటుంది. దాని వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ కంపల్సరీగా పట్టేసుకోవాలి. పొడవు వచ్చేసి నెక్ డీప్ని పట్టి ఒక 3.5 లేదా 4 ఇంచుల వరకు వేసుకోవచ్చు.
ఇప్పుడు నీట్‌గా కట్ చేస్తున్నాను. ఇన్ని బ్లౌజెస్ వేసి కట్ చేస్తున్నాను. అంటే 3 బ్లౌజెస్ వేశాను కదా! నేనెక్కడ క్లాత్ కదపను. చూడండి కటింగ్ అంటే సీనియర్ కటింగా? లేదంటే ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారా? అనేది వాళ్ళు కట్ చేసే విధానాన్ని బట్టి కూడా చెప్పొచ్చనమాట. చూసారు కదా! నేను క్లాత్‌ని ఎక్కడ కదపలేదు. ఎలా మార్కింగ్ ఉందో ఆ విధంగా నా చెయ్యి తిరుగుతుంది. అలా ప్రాక్టీస్ కావాలనమాట. ఇంకా నడుం దగ్గర ఈ చిన్నపాటి క్లాత్ తీయడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ మారిపోతుందనమాట. ఇది మంచి పాయింట్ గుర్తుంచుకోండి. అది కూడా ఎక్కువగా తీయకూడదు. ఇప్పుడు నేను తీసాను చూడండి అలా తీసేయండి. ఇంకిక్కడ ఎక్కడికక్కడ టైట్ కుట్ల దగ్గర టక్స్ ఇచ్చేసుకుంటే మీరు కుట్టేటప్పుడు మీకు కనిపిస్తుందనమాట టక్స్ అనేది. ఇంకా బ్యాక్ డాట్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చేసాను చూడండి. ఇప్పుడొచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. మనం తీసుకుంది మీటర్ లైనింగ్ కాబట్టి సరిపోతుంది, టెన్షన్ లేదు. బ్యాక్ పార్ట్ కట్ చేయగానే ఫ్రంట్ తీసేస్తున్నాను. ఇక్కడొచ్చేసి షార్ట్ హ్యాండ్సే ఉన్నాయి. అంటే హాఫ్ హ్యాండ్స్ ఉన్నాయన్నమాట. సరిపోతుంది. ఒకవేళ మీకు లైనింగ్ క్లాత్ తక్కువగా కనిపిస్తుందన్నప్పుడు బ్యాక్ పార్ట్ తీయగానే హ్యాండ్స్ తీసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. మనకు ఫ్రంట్ పార్ట్‌కి ఏమైనా జెయింట్లు పడ్డా పర్వాలేదు కానీ బ్యాక్‌లో అతుకులు పడకూడదు. హ్యాండ్‌లో కూడా ఎక్కువగా అతుకులు ఉండకూడదనమాట. ఇప్పుడు చూడండి ఓపెన్స్ వైపు చంక భాగం వేశాను. నా వైపు వచ్చేసి నెక్ భాగం వేశాను. ఫుల్ క్రాస్ వస్తుందండి ఇలా కట్ చేస్తే. చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ వేసేసుకొని మొత్తం చుట్టూరా మార్కింగ్ ఇచ్చేసుకుంటున్నాను. ఇలా మొత్తం కూడా నీట్‌గా ఇలా మార్కింగ్ ఇచ్చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. ఇంకా పని లేదు. ఇప్పుడు ఇక్కడ మీకు మంచి పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ చంక దగ్గర బాక్స్ షేప్ ఎందుకు వేస్తాను ప్రతిసారి అనేది చూపిస్తాను మీకిప్పుడు. ఎందుకంటే బిగినర్స్‌కి గుడ్డిగా కట్ చేయగలగాలి వాళ్ళు. అది కరెక్ట్‌గా రాగలగాలి అంటే కొన్ని పాటించాలి. మనకు టైట్ కుట్టు ఎక్కడికుంది? ఇక్కడికుంది. చూడండి టైట్ కుట్టు దగ్గరికి ఎక్కడికొచ్చింది? ఇక్కడికొచ్చిందనమాట మార్కింగ్. చూసారు కదా! మనం బాక్స్ షేప్ కలిపిన దగ్గరకొచ్చింది. ఇప్పుడు ఈ ఫ్రంట్ లోతు దీని లోపల హాఫ్ ఇంచ్ తీసుకోండి అని చెప్తాను కదా! ఇలా షోల్డర్ దగ్గర నుంచి డౌన్ ఇవ్వకుండా ఇక్కడ నుంచి చూయిస్తాను చూడండి. ఇక్కడ నుంచి ఇలా తీస్తాను కదా! ఫ్రంట్ పార్ట్‌లో ముడతలు రావన్నమాట. మరి ఎక్కడికి ఎండ్ అయింది? టైట్ కుట్లు ఉంటాయి కదా! ఇప్పుడు నేను మార్కింగ్ ఇచ్చాను కదా! చంక దగ్గర అది దాటకుండా ఎండ్ అయింది. ఎందుకంటే అది దాటి తీయకూడదు. మన చంక టైట్ కుట్టుని దాటి లోతనేది తీయకూడదు. దాని లోపలే తీయాలి. అంటే ఏ సైజు వారికి ఎంత తీయాలనేది తెలీదు కదా! ఇలా బాక్స్ షేప్ వేసేసుకొని దాని లోపల హాఫ్ ఇంచ్ తీసేస్తే వాళ్ళ సైజులకు తగ్గట్టుగా వచ్చేస్తుంది. ఇలాంటి పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలనమాట. చూసారు కదా! ఇది మంచి పాయింట్ గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడొచ్చేసి ఫ్రంట్ హైట్ చెక్ చేస్తున్నాను. నాకు కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ చాలా ఓల్డ్‌గా ఉందనమాట. ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా మనం నీట్‌గా కట్ చేయాలి. ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా పర్ఫెక్ట్‌గా కుట్టివ్వాలి. ఇప్పుడు చూడండి నాకు 12 ఇంచులు వచ్చింది ఖర్చు లేకుండా. ఇక్కడ ఖర్చుతో కలిపి 13 ఇంచులు పెట్టేసుకుంటున్నాను. 1 ఇంచ్ కలిపాను చూడండి. మీరు అదే 12 ఇంచులు పెట్టేసి కుట్టేసారంటే చెస్ట్ పైకొచ్చేస్తుందనమాట. అంటే చెస్ట్ పైకెళ్ళిపోతుంది. అంటే ఫ్రంట్ పార్ట్ పైకెళ్ళిపోయి చెస్ట్ బయటకి కనిపిస్తుంది కాబట్టి 1 ఇంచ్ యాడ్ చేయండి వచ్చిన దానికి. ఇప్పుడు చూడండి చంక సైడు ఖర్చు తాసా కలిపి మార్కింగ్ ఇచ్చేసాను. క్రాస్ బెల్ట్ అతుక్కునే వరకి. ఈ ఫ్రంట్ హైట్‌ని కలుపుకుంటూ ఈ లైన్ ఖచ్చితంగా వేసుకోండి. మీకు షేప్ ఇవ్వడానికి పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. ఈ లైన్ వేసుకోకుండా షేప్ ఇస్తే గోవింద బ్లౌజ్ ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. అందుకే చెప్తున్నాననమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే, అనుభవం ఉన్న వాళ్ళకి అవసరం లేదు. ఇక్కడొచ్చేసి ఫ్రంట్ నెక్ చూడండి ఉక్సు సైడ్ నెక్ తీసుకొని షోల్డర్ దగ్గర పావించి కుట్టుకొదిలేసుకొని నీట్‌గా కర్వ్ షేపు తిప్పేసుకోండి. బ్లౌజ్ ఎలా ఉందో అలా. ఇక్కడ చూసారు కదా! నేను కట్ చేస్తూ ఉంటే హెమ్మింగ్ చేసే అమ్మాయి వచ్చిందనమాట బ్లౌజెస్ తీసుకొని. చూడండి అలాగే ఫస్ట్ హుక్స్ నుంచి నాలుగో హుక్స్ వరకు షేప్ ఇచ్చేసుకుంటున్నాను. షేప్ అనేది ఈజీగా ఈ ముందు మనం లైన్ వేసుకున్నాం కదా! దానిలోకి కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా! మనకు ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. ఇక్కడొచ్చేసి డాట్స్. డాట్స్ అనేది సైజుని బట్టి మార్చాలనమాట. ఇక్కడ చూడండి ఈ సైజుకి నేను ఖర్చు దగ్గర నుంచి 3 ఇంచెస్ పెట్టాను. డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్, డాట్ పొడవు వచ్చేసి 2½ ఇంచెస్. మినిమంగా చాలామందికి ఈ సైజ్ సరిపోతుందండి. లేదు ఇంకా ఎక్కువగా చెస్ట్ లేసినట్టుగా కావాలి, కోపుగా కావాలి అనుకున్నప్పుడు ఇంకా డాట్ వెడల్పు పెంచుకోవాల్సి ఉంటుంది, పొడవు పెంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇక్కడ నేను నీట్‌గా కట్ చేసేస్తున్నాను చూడండి మొత్తం కూడా ఇలా. అక్కడ నాకు వీడియోస్ తీస్తూ ఉంటే కస్టమర్స్ ఎవరో ఒకరు వస్తూ ఉంటారనమాట. ఇప్పుడొచ్చిన అమ్మాయి వచ్చేసి హెమ్మింగ్ చేస్తుంది బ్లౌజెస్ అన్నీ. తను కొంచెం స్టిచ్చింగ్ టచ్ ఉందనమాట. ఏంటంటే బ్లౌజెస్ తీసుకొచ్చింది. "అక్క కట్ చేసి ఇవ్వండి నేను ఇంట్లో కుట్టుకుంటానని" చెప్పేసి, వీలున్నప్పుడు కట్ చేస్తాను పెట్టి వెళ్ళండి అని చెప్పి తీసుకుంటున్నాను. చూడండి ఇప్పుడైతే నీట్‌గా ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను.
ఇంకా మీరు టక్స్ పెట్టేసుకోండి ఎక్కడికక్కడ. నేను ఇక్కడైతే పెట్టట్లేదు. ఖచ్చితంగా టక్స్ పెట్టుకోండి బిగినర్స్ అయితే. పెడుతున్నానండి. సారీ కొన్నిసార్లు పెట్టాను కదా! కానీ పెడుతున్నాను. వీడియో ఒకసారి తీసి, వాయిస్ ఒకసారి ఇస్తూ ఉంటాను కాబట్టి కొంచెం కన్‌ఫ్యూజ్ అంతే. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూడండి. నీట్‌గా సెట్ చేసుకుంటున్నాను మొత్తం కూడా. ఇలా 4 ఫోల్డింగ్స్‌గా వేసేసుకుంటున్నాను చూడండి. 3 లైనింగ్స్ ఒకేసారి వేసేసాననమాట. ఇలా మనం ఎక్కువ బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రము సీజర్ అనేది షార్ప్‌గా ఉండాలనమాట. అప్పుడే మనకు నీట్‌గా కటింగ్ వస్తుంది. కింద ఎక్స్ట్రాలంతా తీసేసాను. తీసేసిన తర్వాత ఈ బ్లౌజెస్ వచ్చేసి ఎమ్మింగ్ కోసం అనమాట. ఫస్ట్ అయితే మనం ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ పెట్టేసుకొని ఫస్ట్ ఫోల్డింగ్‌కి హాఫ్ ఇంచ్ అండి. తర్వాత ఫోల్డింగ్‌కి 1 ఇంచ్ అంటే 1.5 ఇంచులు ఎక్స్ట్రాగా పెట్టేసుకోండి. మీరు బిగినర్స్ అయితే ఖచ్చితంగా 1.5 ఇంచ్ పెట్టుకోండి. క్లాత్ ఎక్కువగా మడిచేస్తూ ఉంటారు కాబట్టి. నాకైతే 1.5 ఇంచులు సరిపోతుంది. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసేసుకొని నీట్‌గా చేసి హైట్ దగ్గరికి మార్కింగ్ అక్కడ ఖర్చు కోసం ఇంకొక పావు ఇంచ్ ఎక్స్ట్రా చంక డౌన్ కూడా మార్కింగ్ ఇచ్చేసేయండి. హైట్ దగ్గరకు ఒక లైన్ వేసేయండి. చంక ఇక్కడికొస్తుందనమాట టైట్ కుట్టు. ఎక్స్ట్రా మనకు ఖర్చు కూడా ఉంది. జెయింట్ అస్సలు పడదు ఈ బ్లౌజ్‌కు. ఇప్పుడు చూడండి షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వదిలేసుకొని డౌన్ షేప్ ఇవ్వాలనమాట. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ఎంతుంది మనకి 7½ ఉంది కదా! 7½కి ఇలా వస్తుంది స్టిచ్ అనేది మనకు. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచు స్ట్రెయిట్‌గా వదిలేసుకొని అక్కడి నుంచి నీట్‌గా కర్వ్ దీంట్లో కలిపేసుకోవాలి. చూసారు కదా! మనకి చంక డౌన్ అనేది ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుందన్నమాట. ఇప్పుడు నీట్‌గా కట్ చేస్తున్నాను చూడండి. ఇలా. ఇప్పుడు ఇక్కడ టక్స్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. దేనికోసం? ఫ్రంట్ పార్ట్‌లో తీయడం కోసం. షోల్డర్ దగ్గర, చంక టైట్ కుట్టు దగ్గర. ఎందుకంటే ఇక్కడ కూడా మనం లోతు తీసే పార్ట్ అనేది ఈ చంక టైట్ కుట్టు దాటి ఎప్పుడైనా తీయకూడదు. ఎలాంటి బ్లౌజ్ అయినా, ఎవ్వరి బ్లౌజ్ అయినా చిన్నదా, పెద్దదా పక్కన పెట్టేస్తే ఈ చంక టైట్ కుట్టును దాటేసి లోతు తీయకూడదనమాట. అది గుర్తుంచుకోవాలి. దాని లోపలే మనం లోతు కర్వ్ అనేది తీసాలి. ఇప్పుడు నేను తీసేసాను చూడండి. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసుకొని చిన్న సైజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ లోతు తీసేసాను. ఇప్పుడు క్రాస్ బెల్టులు కట్ చేసుకుందాం. ఇక్కడ మనకు బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన దగ్గర మిడిల్‌లో ఇలా క్లాత్ మిగులుతుంది. నేను నేను కట్ చేసిన విధంగా మీరు బ్లౌజ్ కట్ చేయండి. ఖచ్చితంగా బ్లౌజ్ పీస్ చిన్నదైనా కూడా మొత్తం సరిపోతుందండి. చూడండి ఇంకా ఇక్కడ నేను క్రాస్ బెల్టులు తీస్తున్నాను. మూడిటిని సెట్ చేసుకుంటున్నాననమాట ఇక్కడ. ఇలా అయితే ఒకే కస్టమర్‌వి సీజర్ షార్ప్‌గా ఉంటే ఒక 5 వరకు ఒకేసారి వేసి కట్ చేయొచ్చండి. నేను 5 ఏంటి 6 బ్లౌజులు వేసి కట్ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి మన ఛానల్‌లో. చూడండి. పాడైపోతాయేమో అనే టెన్షన్ లేదు. మనం పర్ఫెక్ట్‌గా కట్ చేస్తున్నప్పుడు ఎలాంటి భయం అవసరం లేదనమాట. ఇక్కడ క్రాస్ బెల్టులు తీసేస్తాను. క్రాస్ బెల్టులొచ్చేసి సైజుకుంటుంది కదా క్రాస్ బెల్ట్ తీసేసుకొని ఒక్సు సైడే తీసుకోండి. ఈ విధంగా సెట్ చేయండి ఫస్ట్. ఒరిజినల్ ఎక్కడికుందో అక్కడికి నీట్‌గా ఇలా కచ్చకాలు ఇచ్చుకుంటూ అంటే సారీ ఇలా మార్కింగ్ ఇచ్చుకుంటూ రండి. దానికి పైన మీరు ఖర్చు ఎంత పట్టుకుంటారనే దాన్ని బట్టి తీసేయండి. నేనైతే 1 ఇంచ్ ఖర్చు పెట్టేసుకుంటాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకొని మీకు ఇంకా క్లాత్ ఉంది అనుకుంటే ఇంకొక ఆహ్, క్రాస్ బెల్ట్ కట్ చేసి పెట్టుకోండి. అంటే 2 లైనింగ్ పీసెస్, ఒకటి శారీలో పీస్ అలా వేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ బావుంటుందనమాట. ఇలా నీట్‌గా కట్ చేసి ఇవన్నీ విడదీసేసి విడివిడిగా ఇంకా బ్లౌజ్ పైన వేసి కట్ చేసుకోవడమే అండి. ఈ వీడియో మీకు నచ్చింది, ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ.